నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బ్రో. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? జీవన్ రెడ్డి ఒక సీనియర్ నాయకుడు, 40 ఏళ్ల అనుభవము, మాజీ మంత్రి. జగిత్యాలలో మంచి పేరు ఉన్నటువంటి జీవన్ రెడ్డి. ఆయన నియోజకవర్గంలో ఆయనకు తెలవకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ని జాయిన్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఏమంటారు? ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? యాక్చువల్‌గా జీవన్ రెడ్డి గారు మొట్టమొదటికెళ్ళి ఒక ప్రత్యర్థి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యర్థి లెక్కనే ఉన్నాడు. ఓకే. ఎట్లా అంటే ఆయనకు 2022 దానికంటే ముందే ఫస్ట్ పీసీసీ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డికే అనౌన్స్ అయింది. 2022లో. దానికంటే అదే ఈయన రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన దానికంటే జానారెడ్డి ఎలక్షన్ అవుతుంది కదా, నాగార్జున అవును. సాగర్ బై బై ఎలక్షన్. ఎలక్షన్. ఆ తరుణంలో ఈయనకు పీసీసీ ప్రెసిడెంట్ అనౌన్స్ అయింది. జీవన్ రెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ రేవంత్ రెడ్డి గారికి అయింది. హ్మ్. జానారెడ్డి గారు ఒక లెటర్ పెట్టిండు ఢిల్లీకి. హ్మ్. పెట్టి నా ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ తర్వాత పెట్టమని. హుహు. ఆపిన్రు. ఈ గ్యాప్ మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకొని ఈయన ప్రెసిడెంట్ అయ్యిండు. అంటే అక్కడికి వెళ్ళి ఇద్దరికి గ్యాప్ ఉన్నది. ఓకే. ఉంది మైండ్‌లో ఉందా రేవంత్ రెడ్డికి? నంబర్ 1. రెండవది ఏంటంటే, అంటే పోటీదారులు ఎవరెవరైతే పోటీదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా భూస్థాపితం చేసుకుంటూ వస్తుంది. తర్వాత మొన్న ఎలక్షన్లో కూడా 100% ఆయనను రేవంత్ రెడ్డి ఓడగొట్టిండు జగిత్యాల. మీకు డాక్టర్ సంజయ్ అనేటోడు కవిత టికెట్ ఇప్పించింది. కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడు. ఓకే. ఈరోజు నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మర్చిపోయి కూడా ఏ రోజు కూడా అనుకోవద్దు తెలంగాణ ప్రజలు. ఇది బీఆర్ఎస్ 2 గవర్నమెంట్. అంతేనా? అంతే. మీకు కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్స్. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో ఇద్దరు పార్ట్నర్స్. ఎవరు? రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత. ఆహా. ఎందుకంటే ఈడీలా అందులో చాలా కంప్లైంట్ ఇచ్చిన, అందులో ఈ డాక్యుమెంట్ కూడా నాకు అప్పుడే దొరికింది, కానీ నేను అది కంప్లైంట్లలో పెట్టలే, పార్టీ నష్టపోతుందని. అప్పుడు అప్పంచెల్లి నాకు ఆయన మీద మంచి అభిప్రాయం లేకుండే. ఎప్పుడైతే డాక్యుమెంట్ చూసినా వేరేలతో ఆ కేసు నేను ఆమె మీద ఉన్న కేసులకి వెళ్ళి తప్పుకునే ప్రయత్నం ఆయన చేసిండు వేరేలతో చెప్పించి. నేను ఏదో కూడా ఒక కేసు కూడా ఏదో విత్డ్రా కాలే, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే, కొట్లాడుతున్నాం. ఈ సంజయ్ అనేటి ఆయన కవితకు అత్యంత సన్నిహితుడు. ఓకే. అంటే సంజీవ్ గెలవనికి సంజీవ్ ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డికి సన్నిహితుడే. ఓకే. ఎట్లా సన్నిహితుడే? కవిత టికెట్ ఇప్పించి కల్వకుంట్ల కవిత టికెట్ ఇప్పించింది. కల్వకుంట్ల కవిత సన్నిహితుడు. జీవన్ రెడ్డికి అక్కడ పొగబెట్టాలి. ఈయన పొగబెట్టి ఎలగొట్టుడా లేకుంటే లోపలనే ఉంటే తొక్కుడా, 2 పాలసీలు ఉంటాయి. ఈరోజు చిన్నారెడ్డి డివర్షనే, ఆయనకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఏమో అనుకుంటుండు, కానీ ఆయన టికెట్ కోసేసిండు. కోయగలిగింది కాబట్టి కోసేసిండు చిన్నారెడ్డి. అవును. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి, వెంకటరెడ్డి వాళ్ళందరినీ ఆయన దారిలోకి తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏ విధంగా వాళ్ళు అంటే ఐక్యమత్యం ఏ విధంగా వచ్చింది సార్? కోమటిరెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఇక వాళ్ళు లాబింగ్ అలా నడిచింది. అంటే వాళ్ళు ట్రై చేసినారు చివరి వరకు కూడా. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, బట్టి విక్రమార్క లాస్ట్ వరకు కూడా సీఎం కోసం ట్రై చేసినారు కదా సార్? లేదు, అది ట్రై చేసిండు, కానీ వాళ్ళు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ పెద్ద ఎత్తున మేనేజ్ చేసుకుంటూ. కేసీ వేణుగోపాల్ ట్రై చేసినారంటే వైరం అనేది లేకపోతే డిఫరెన్స్ అనేది ఉంటుంది. వీళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకుడు ఎవడు కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎవడు కూడా పనిచేయలే. వెంకరెడ్డి బాజాప్తం నరేంద్ర మోడీని కలిసి రెగ్యులర్గా కేసీఆర్ని కలిసి వీళ్ళెవ్వరు కూడా ఆ రోజు ఎవ్వరు కూడా యుద్ధం చేయాలి. నీకు కాళేశ్వరం మీద నా బట్టి కానీ నా రేవంత్ కానీ ఎవడు యుద్ధం చేయలే. మిషన్ భగీరథ మీద ఎవడు యుద్ధం చేయలే. నీకు ధరణి మీద ఎవరు యుద్ధం చేయలే. టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే ఒక బంధు పిలుపు కూడా ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ చేసినట్టుంది కదా సార్. కాంగ్రెస్ పార్టీ కష్టపడకుండా, వెంకట నేను చెప్తా, అది కూడా అదో డ్రామా. అది అంతా ఎక్కడ కూడా కష్టపడకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం రావడానికి కారణం ఏంటంటే నిరుద్యోగులు.
హైదరాబాద్ ఎక్కడ ఒక సీట్ రాలే, ఊర్లల్లో సీట్లు వచ్చింది. అవును. ప్రబలిక ఆత్మహత్య తర్వాత అందరు ఊర్లలో పోయి బస్ యాత్రలను పెట్టుకొని కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. నేను 179 కేసులు వేసిన. దేని మీద? కాళేశ్వరం పైన, కల్వకుంట్ల ఫ్యామిలీ అని ప్రతి ఇష్యూ పైన, కొంగన్ కలాన్లా ఫోక్స్కాన్ కంపెనీకి వెళ్ళి మొదలుపెట్టి అవి జాగ్రత్త దొబ్బే ఎన్నికని చేసి అమర్ రాజా బ్యాటరీస్ మహబూబ్ నగర్లో భూములు ఇవ్వడం తప్పని చెప్పి, నువ్వు ఒకటని కాదు, నువ్వు ఏ కేసులో చూసినా నేనే ఉంటాను. నువ్వు గూగుల్లో చూడు, ఎండ చూడు, ఎవడు ఉండడు. అంత డ్రామా బాజీ, అంత ఎవడు లేదు. దానివల్ల వచ్చింది. వీళ్ళు ఒక 6 పథకాలు పెట్టి రాదని వీళ్ళే చెప్పుకునేది, రాదనే వీళ్ళే చెప్పుకొని ఆపోజిషన్ రూలింగ్ గవర్నమెంట్ ఏమైనా బక్షిస్తే తిండి బతికెట్టోళ్ళు వీళ్ళు. ఇలా వీళ్ళే అట్లా ఉండి ఒకటేసారి అధికారం అనేటువంటి వచ్చే వరకు వీళ్ళు యాక్టివ్ లేదు కాబట్టి, ఈయన పీసీసీ ప్రెసిడెంట్ కొంతమందిని యాక్టివ్ చేసుకుంది కాబట్టి ఢిల్లీలో యాక్సెస్ ఉంటుంది, దాన్ని పికప్ చేసుకుంటారు. వీళ్ళు పబ్లిక్లో లేరు కదా, వీళ్ళు పబ్లిక్లో లేరు, యుద్ధం లేదు, పార్టీ కార్యకర్తలతో టచ్ లేదు, అట్లా వన్ సైడ్ వెళ్ళిపోయింది. అట్లా కానీ లేకుంటే అంత ఛాన్స్ లేదు. దాన్ని జీవన్ రెడ్డి పైన ఈరోజు పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డికి తెలియకుండా ఆయన ప్లేస్లో ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చిందంటే మామూలు విషయం కాదు ఇది, మామూలు విషయం అస్సలు కాదు. వీళ్ళు అంటే ఇంత చీము నెత్తురు లేకుండా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎట్టుంటారో నాకు అర్థమవుతుంది. అది ఏమన్నా బ్యాడ్. అంటే మినిమమ్ ఒక ఆలోచన ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీలో, సీనియర్ మోస్ట్ జీవన్ రెడ్డి ప్లేస్లో తీసుకొచ్చేటప్పుడు ఒక మాట చెప్దాము, చెప్పకుండా చేరుస్తే ఒక నియోజకవర్గంలో తర్వాత సమస్యలు వస్తాయి. ఇన్ని రోజులు పోరాడిండు బీఆర్ఎస్ మీద, సమస్యలు వస్తాయి, డిఫరెన్సెస్ వస్తాయి అని తెలిసి కూడా వాళ్ళు ఇంటిమేషన్ చేయకుండా జాయిన్ చేసుకున్నారు. సరే, జాయిన్ చేసుకున్న తర్వాత అయినా ఏదైనా సభ లాంటిది ఇద్దరిని కలిపి ఒక సమావేశం లాంటిది అయినా పెట్టే ప్రయత్నం చేయొచ్చు కదా సార్. జాయినింగ్ ఎందుకు అసలు? ఇప్పుడు అంటే బీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం జాయిన్ చేసుకున్నారు. అవునబ్బా, వాడు గడ్డి తింటే నువ్వు గడ్డి తింటావా? అంటే లేకపోతే ప్రమాదం ఉంది ఎందుకు ఇవాళ కేసీఆర్ మీద వ్యతిరేకత పెరగడానికి, కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బుల్డోజ్ పాలిటిక్స్ చేయడం వల్ల. నీకెందుకు భయ్? నీకు వాటితో ఏం పని చెప్పు? నువ్వు అనుకుంటుండొచ్చు రేపు నేను మళ్ళీ సీఎం ఉండడానికి ఎమ్మెల్యేని తెచ్చుకుంటేనే గట్టిగా ఉంటాను, ఒక నీ ఎంబడి ఎవడు ఉండడు. 10 ఏళ్ళు అన్నం పెట్టిన కేసీఆర్ని ఓడిచినోడు రేపు ముఖ్యమంత్రి ఎవడిస్తే వాళ్ళెంబడి ఉండడు, నీ ఎంబడి ఎవడు ఉంటాడు? నీకు దానివల్ల ఉపయోగం కాదు. నీకు పార్టీల సంస్థాగతంగా బలంగా ఉండాలి, నంబర్ 1. రెండవది ఏంటంటే కార్యకర్తలతో సమావేశాలు ఏర్పారు, నంబర్ 2. మూడవది ఏంటంటే ప్రజా దర్బారు ఉండాలి, రోజు ప్రజలకు నడవాలి. అప్పుడు నువ్వు లాంగ్ రన్లో ప్రజా దర్బారు పెట్టాను కదా, కానీ కలవలేదు, ఒక్కసారి 2 సార్లు. ఇప్పుడు చెప్పరాత్రి కలుస్తున్నా. ఫస్ట్ ముఖ్యమంత్రి ఓపెన్ చేసిండ్రు, తెల్లారికి వెళ్ళి మంత్రులు వచ్చిండ్రు, 3 సీతక్క రోజు, బట్టి ఒక రోజు, పొన్నం ప్రభాకర్ ఒక రోజు, కొండ సురేఖ ఒక రోజు వచ్చిండ్రు, తర్వాత ఐఏఎస్లు వచ్చిండ్రు, ఇప్పుడు చెప్పరాశిలో వచ్చి తీసుకుంటాను అలా. ఓకే, ఏది రీప్రజెంటేషన్లు అవి చెత్తబుట్టలకే అదేంత. కాబట్టి అంటే నేను చెప్తున్నా, ఇవన్నీ గతంలో రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అయితే భయంకరంగా కలిసేది, రోజు ఒక్కోడు రోజు రోజు కలిసేది వాళ్ళు. ఒక సండే తప్ప. నిజమేనా సార్? అంటే పొద్దున ఆయన లేవగానే ఒక 4:35కి ఇంపార్టెంట్ వాళ్ళ పర్సనల్ గా కలిసి రెడీ అయ్యి వచ్చి పబ్లిక్ ని కలిసేవారు రోజు. అవును, ఆయన 4కు లేస్తాడు, కాఫీ తాగి ఎక్సర్సైజ్ చేసి ముఖ్యమైన ఇంటెలిజెన్స్ వాళ్ళను, చీఫ్ సెక్రటరీని, వాళ్ళని ఆ లెవెల్ వాళ్ళని కలుస్తాడు. తర్వాత ఇంకో బ్రేక్ఫాస్ట్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్తో ఒక మీటింగ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి లాన్లో ఎవరికి అపాయింట్మెంట్ లేని వాళ్ళందరూ లాన్లో కలుస్తారు నిలబడి. వాళ్ళందరికీ జవాబు చెప్తారు, వాళ్ళందరికీ ఇది చెప్తారు. లాన్ అయిపోయిన తర్వాత రూమ్లలో పోతాడు. రూమ్లల్లో కొంతమంది రోజు 2000 మందిని కలుస్తారు ఆయన. డైలీ 2000 ఎమ్మెల్యేలు మంత్రులు కాక నేను చెప్పేది, ఎమ్మెల్యేలు మామూలు మనుషులను రోజు 2000. నీకు ఏం రోగం వచ్చింది కలవనికి? ఏం రోగం వచ్చింది? ఏ కలవనికి ఏం పోతుంది వాళ్ళను? అంటే ప్రజానాయకులు కావాలని చూస్తలేరు, వీళ్ళంతా లాబింగ్లు చేసుకొని లీడర్లు అయిన వాళ్ళు, చెంచాగిరి చేసుకొని లీడర్లు అయిన వాళ్ళు. కాబట్టి వాళ్ళంతా ఎమ్మెల్యేల కొనుగోళ్ళ పైన వాటిపైన ఏదైతే జనం అసహించుకుంటారు. నీకు 17 సీట్లు ఉన్న దగ్గర
8 బీజేపీ 8 కాంగ్రెస్ గెలిచిందంటే బీజేపీలో ఇంకా 4 సీట్లు కాంగ్రెస్లోకి వచ్చి పడేది ఉండే. ఉమ్, అదేందా అది నీ ఇన్కెపాసిటీ ఇన్క్యాపబుల్ వల్ల ఈరోజు ఆ సీట్లు అటు పోయినాయి. ఉమ్, కష్టకాలాలల్లా జీవన్ రెడ్డి 2006లో కేసీఆర్ పైన పోటీ చేసిండు, ఓడిపోతున్నా అని తెలిసి కూడా, ఉమ్, ఓడిపోతున్నా అని తెలిసి పోటీ చేసిండు అటువంటి వ్యక్తి. కానీ అటువంటి మనుషులను బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నేను అనుకుంటా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇంతకింతకు అప్రతిష్ట పాలవుతాడు. ఈరోజు షార్ట్ టైంలో నిరుద్యోగులలో వ్యతిరేకత వచ్చింది. ఉమ్. ఇటువంటి అన్నీ చూస్తూ ఉంటారు. మాతో చర్చలు జరుపుకుంటా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతుంటారు అని. కాబట్టి దురదృష్టం ఇటువంటి. ఓకే. సో మొత్తానికి ఏం జరుగుతుందంట సార్? బుజ్జగింపులు అయిపోయినాయి జీవన్ రెడ్డిని, శ్రీధర్ బాబు కానీ ఇతర మంత్రులు మాట్లాడుతున్నారు. ఏమన్నా అసలు జాయినింగే చిల్లరు కదా, మాట్లాడేమన్నా అసలు ఇదంతా అవసరమే లేదు కదా. అసలు సబ్జెక్టే చిల్లర దిక్కుపోతుంది కదా, అది అవసరమే లేదు కదా. చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ టేకప్ చేయాలి. కానీ అది డిస్టర్బ్ చేసి దాన్ని ఇది చేసుకొని జాయినింగ్ పైన దానికి ఒప్పుకోవడానికి ఇక మంత్రులకి ఏం పని లేదా? ఇక మంత్రులకి ఏం పని లేదాప? ఎంతమంది జనాలు బయట వెయిట్ చేస్తూ ఉంటారు పనుల కోసం, ఎంతమంది వాళ్ళకి ఇబ్బంది పడుతూ సమస్యలు చాలా ఉన్నాయి. బొచ్చే సమస్యలన్నీ పెట్టుకొని ఎక్కడికక్కడే పెట్టేసి ఈరోజు ఒక దిక్కని కాదు, నీకు ప్రతి దిక్కుల అడ్మినిస్ట్రేషన్ తెలంగాణలో పూర్తిగా గాడి తప్పింది. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.